మీరు చూసిన యొక్క HDMI కేబుల్ ని ఎంత ప్రైస్ ఉండేదని చెప్పేసి నా కమ్యూనిటీ ట్యాబ్ లో ఒక పోస్ట్ అయితే పెట్టాను. చాలా మంది అయితే రియాక్ట్ అయితే అయ్యారు. దాంట్లో కొంతమంది కరెక్ట్ చెప్పారు, కొంతమంది తప్పు అయితే చెప్పారు. కాకపోతే ఇక్కడ మీకు అయితే చెప్పాలి, అదేంటంటే నేను పెట్టిన ప్రైస్ ఏదైతే ఉందో అంటే అది US లో ఉన్న ప్రైస్ ని మన ఇండియా కరెన్సీలోకి కన్వర్ట్ చేసి మాత్రమే ఆ ప్రైస్ ఓకేనా నేను పెట్టిన ప్రైస్. కాకపోతే ఇది మన ఇండియాలో అంటే సెకండ్ వర్షన్ అయితే అనుకోవచ్చు. ఇది నేను ఉన్నది లేటెస్ట్ వర్షన్. నేను ఇప్పుడు చెప్పబోయేది ఓల్డర్ వర్షన్. అమెజాన్ లోకి ఎంతగా అమ్ముతున్నారో తెలుసా? 38,000 సమ్ చేంజ్ అయితే ఉంది. 37,000 39,000 దగ్గరికి అయితే ఉంది. జస్ట్ 2.5 feet 38,000 సమ్ చేంజ్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి థర్డ్ పార్టీ వెబ్సైట్ ఉంది. దాంట్లో ఈ యొక్క HDMI కేబుల్, అది కూడా సెకండ్ వర్షన్ HDMI కేబుల్ అంటే ఓల్డర్ వర్షన్ HDMI కేబుల్, దాని ప్రైస్ 3 feet 28,000 చేంజ్ అయితే ఉంది. బట్ ఇది నేను కొన్నది ఇది US నుంచి అయితే తెప్పించాను అనమాట. ఫ్రెండ్ వస్తుంటే రీసెంట్ గా. ఇది కూడా 2.5 feet అయితే ఉంటుంది. ఇది మీకు చూపిస్తాను కేబుల్ ఎలా ఉంటది, దాని డిజైన్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటదని చూపిస్తాను. 4,000 అయితే పడింది నాకు US నుంచి తెప్పించినప్పుడు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అండ్ మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ కేబుల్. ఈ బాక్స్ లో లేదు. నేను ఆల్రెడీ నా టీవీ అయితే ఉంది కదా సోనీ 90L కి, అలాగే సోనీ వాళ్ళ A5000 అయితే సౌండ్ బార్ అయితే ఉంది. మన ఛానల్లో అన్బాక్సింగ్ అయితే పెట్టాను. ఒకసారి అయితే వీడియోస్ అయితే చూడండి, మన ఛానల్లో అయితే ఉంటాయి. అది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆ యొక్క సౌండ్ బార్ అనేది మీకు టోటల్ గా డాల్బీ అట్మాస్ కైనా DTS X కైనా అండ్ 360 స్పేషియల్ ఆడియోకైనా సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఆ సౌండ్ బార్ ఆ టీవీ డాల్బీ అట్మాస్ కి, డాల్బీ విజన్ కి, DTS X కి కూడా సపోర్ట్ అయితే చేయగలదు ఆ యొక్క టీవీ. సో మరి ఇప్పుడు నేను కొన్న ఈ యొక్క HDMI కేబుల్ ఎంత సైజ్ ఉందో తెలుసా? జస్ట్ 2.5 feet మాత్రమే అయితే ఉంది. జస్ట్ ఇంతే అయితే ఉంది భయ్య, చాలా చిన్నగా అయితే ఉంది. సో నాకు సరిపోయింది అంటే సరిపోయింది. కాకపోతే నేను కొంచెం ఎక్కువ 5 feet తెచ్చుకోవాల్సి ఉంది అని అయితే నాకైతే అనిపించింది. 5 feet అంటే ఎంత ఉంది అంటే అక్కడ ఒక 14,000 కి 3,000 ఎక్స్ట్రా వేసుకుంటే 17,000 రూపీస్ అయితే ఉంది. మన ఇండియాలో 5 feet పెట్టి కొనాలంటే జస్ట్ ఇమాజినేషన్. జస్ట్ 2.5 feet ఇదే 48 నియర్ బై 40,000 దాకా చెప్తే, అదే ఈ యొక్క 5 feet ఇది మీకు 70,000 దగ్గరకు అయితే ఉంది అని చెప్పొచ్చు. ఓకేనా? కాకపోతే ఇది సూపీరియర్ క్వాలిటీ డిజైన్ అయితే ఉంది అండ్ సూపీరియర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది అండ్ సాలిడ్ గా బిల్డ్ చేస్తారని చెప్పొచ్చు. ఇంకొకటి, నేను ఇంత ముందు అంటే తెప్పియకంటే ముందు వేరే HDMI కేబుల్ అయితే వాడాను. ఆ యొక్క HDMI కేబుల్ నేను ఎప్పుడు అమెజాన్ నుంచి అయితే బై అయితే చేయలేదు భయ్య. ఇది నేను ఒక AV రిసీవర్ కంపెనీ అంటే మన హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నేనైతే బై అయితే చేశాను. ఇది 5 feet కంటే ఎక్కువనే ఉంటది అనమాట. చాలా లాంగ్ లెంత్ HDMI కేబుల్. ఇది 3,000 రూపాయలు అయితే ఉంది. ఈ 3,000 రూపాయలు ఈ యొక్క 14,000 రూపాయలది మీకు టోటల్ చేంజ్ అయితే ఉంటుంది. మీరు పట్టుకుంటే మీకు అర్థమైపోతుంది టోటల్ డిఫరెన్స్. ఇది చాలా చాలా తక్కువ బిల్లు క్వాలిటీ అయితే ఉంటుంది. ఇది హెవీ బిల్లు క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట. ఫుల్ ప్లేటెడ్ HDMI కేబుల్ లాగా అయితే వస్తుంది. అండ్ దీంట్లో కూడా మల్టిపుల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇది మీకు 10K కైనా 8K కైనా 4K కైనా సపోర్ట్ చేయగలదు. VRR సపోర్ట్ చేయగలదు. ALM కూడా సపోర్ట్ అయితే చేయగలదు. ఈ యొక్క HDMI మీకు డాల్బీ అట్మాస్ అయినా, డాల్బీ ట్రూ HD అయినా కానీ, ఇంకా DTS X అయినా కానీ వీటన్నిటి కూడా సపోర్ట్ అయితే చేయగలదు. దీంట్లో ఒక మంచి విశేషం అయితే ఉంది. అదేంటి అన్నట్లయితే కాదు, అలాగే ప్లాస్టిక్ తోటి కాదు, వీళ్ళు నైలాన్ బ్రేడ్ కేబుల్ అయితే యూజ్ చేశారు. అండ్ సూపీరియర్ ప్రీమియం క్వాలిటీ అయితే ఉందని చెప్పొచ్చు. చాలా బాగా అయితే ఉంది. అలాగే దీని కనెక్టర్ ఫినిషింగ్ గానీ, కనెక్టర్ ప్లేటింగ్ గానీ గోల్డ్ అయితే ఉంటుంది. ఇది 8K 10K అయితే మనకు సపోర్ట్ చేస్తుంది. అది కూడా 48 Gbps డేటా రేట్ తోటి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. దీంట్లో మనకు 4 బ్యాలెన్స్డ్ ఆడియో వీడియో పేర్స్ అయితే ఉంటాయి. ఈచ్ కేబుల్ పేరు వచ్చేసరికి 12 Gbps తోటి అయితే రన్ అయితే అవుతాయి అన్నమాట. సో ఆడియో వీడియో ఎక్స్పీరియన్స్ అనేది మీకు చాలా స్ట్రాంగర్ గా అయితే ఉంటుంది. అలాగే 4K పర్ఫార్మెన్స్ కూడా 48 Gbps డేటా రేట్ తోటి అయితే రన్ అయితే అవుతూ ఉంటుంది. మనకు ఆల్ డివైస్ ఏవైతే 4K డివైస్ కి అయితే ఉన్నాయో అన్నిటికీ మనం కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. గేమింగ్ లో 4K 120 అయినా, VRR అయినా, ALM అయినా, PS5 అయినా, Xbox సిరీస్ అయినా కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. 1.25% సిల్వర్ కండక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట HDMI లో. ఇంకా నాయిస్ డిస్పెన్షన్ కూడా లెవెల్ 3 లో అయితే ఉంటుంది. 19 HDMI కండక్టర్లు అయితే ఉంటాయి. అంటే RF నాయిస్ ని తగ్గించడం కోసం, మనం ఆడియో బాగా మెరుగుపరచడం కోసం 4 FRL అలాగే ERS అయితే ఇంక్లూడ్ అయితే చేశారు. దాని వల్ల రిచెస్ట్ ఆడియో అనేది వస్తుంది అని అయితే చెప్తున్నారు అనమాట. అంటే నేను కూడా చెక్ చేశాను, మీకు శాంపిల్స్ కూడా అయితే పెడతాను, చూసేయండి. ఇంకా క్లియర్ సిగ్నల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. హై క్వాలిటీ మెటీరియల్ డిజైన్ యూజ్ చేయడం వల్ల మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్ అయితే ఉండదు అనమాట. చాలా సూపర్ ఆడియో అయితే వస్తుంది. వర్సటైల్ కనెక్టివిటీ అనమాట. మీకు టీవీస్ కైనా, ప్రజెంట్
ప్రొజెక్టర్కైనా, సౌండ్ బార్స్కైనా, ఏవి రిసీవర్కైనా కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా సీమ్లెస్ ఆడియో కనెక్టివిటీ అయితే ఉంటుంది. ఎన్హాన్స్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా అయితే ఇస్తుందని చెప్పవచ్చు ఈ యొక్క HDMI కేబుల్. ఇదన్నమాట వీడియో. అండ్ ఇప్పుడు మీకు కొన్ని వీడియో శాంపిల్స్ అయితే ప్లే అయితే చేస్తాను. నా దగ్గర ఉన్న సోనీ X90L అలాగే సోనీ A5000 టోటల్ సౌండ్ అంటే హోమ్ థియేటర్ సెటప్ అయితే ఉంది. దానితోటి ఇది కనెక్ట్ చేశాను అండ్ అలాగే ఇది కూడా కనెక్ట్ చేశాను. దీని డిఫరెంట్ సౌండ్స్ అయితే మీరైతే వినొచ్చు. ఏది బాగుంటుందో మీరు కింద కామెంట్ అయితే చేయండి. అఫ్ కోర్స్ ఇప్పుడు నేను పెట్టింది కూడా మీకు అంత పర్ఫెక్ట్గా వినపడకపోవచ్చు, కానీ ఒకసారి హెడ్ ఫోన్స్ పెట్టుకొని ట్రై అయితే చేయండి. మీకు ఏది బాగుంటుందో కింద కామెంట్ అయితే చేయండి. కాకపోతే నేను డైరెక్ట్గా అయితే విన్నాను కాబట్టి సో ఇది బాగుంది, బాగాలేదు అంటలే. కాకపోతే దీనికంటే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే అనిపించింది. ఈ యొక్క HDMI కేబుల్ పెట్టినప్పుడు బేస్ అనేది ఇంప్రూవ్ అయితే అయింది. లిటరల్లీ సినిమాటిక్ బేస్ ఎఫెక్ట్ అనేది ఇంకొంచెం పెరిగిందని కంపల్సరీ అయితే చెప్పొచ్చు. మనకు సరౌండ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఇంకొంచెం బూస్ట్ ఇచ్చి వర్క్ చేస్తున్నట్టయితే అనిపించినాయి అనమాట. అండ్ సడన్గా రావడం, సడన్గా ఆ ఎఫెక్ట్ మనం పొందడం, అలాగే డాల్బీ అట్మాస్ లెవెల్స్ అనేవి లిటరలీ ఇంక్రీజ్ అయితే అయ్యాయి. ఎప్పుడైతే మనం డాల్బీ అట్మాస్ ఏవైనా OTT అప్లికేషన్ నుంచి వింటున్నప్పుడు అక్కడ నుంచి వచ్చే ఆడియో క్వాలిటీ అనేది కొంచెం ఇంప్రూవ్ అయితే అయిందని కంపల్సరీ అయితే చెప్పొచ్చు. కంపేరింగ్ టు ఇది నేను డైరెక్ట్గా విన్నాను, ఎలాంటి లింక్ అయితే మీకైతే ఇవ్వను. మీరు ఒకవేళ ఇలాంటి HDMI కేబుల్ ఆడియో కస్ట్ అయినా కానీ తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వస్తే తెప్పించుకోవచ్చు. అంతకు మించి మన ఇండియాలో కొనొద్దని అయితే సలహా అయితే ఇస్తున్నాను. సో ఇది మొత్తానికి ఈ యొక్క ఆడియో కాస్ట్ సినిమాన్ 48 HDMI కేబుల్ గురించి. సో మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.